ఒక మనిషి ఒక మాట కోసం తన సుఖాలన్నీ, తన పెళ్ళి, తన భవిష్యత్తు అన్నీ వదులుకున్నాడంటే నమ్మగలరా? అదే భీష్ముడి కథ. ఈరోజు మీరు వినబోయేది మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన ప్రమాణం. అందరికీ నమస్కారం. ఇది చిన్నారి చందమామ కథలు. మనం మహాభారతం 2వ భాగంలోకి వచ్చేసాం. మొదటి భాగంలో గంగమ్మ ఇచ్చిన శాపం వల్ల అష్టవసువులు జన్మించి 8వ వసువు దేవవ్రతుడు భూమిపై జీవించడానికి వదిలేయబడిన కథ విన్నాం. ఇప్పుడు ఆ దేవవ్రతుడు ఎలా భీష్ముడు అయ్యాడో వినేద్దాం. దేవవ్రతుడు గంగమ్మ చేత పెంచబడ్డాడు. ఆమె ఆయనకు దేవలోక విద్యలు నేర్పించింది. అస్త్రాలు, శస్త్రాలు, ధర్మం, నీతి, శాంతి. కొన్ని సంవత్సరాల తర్వాత గంగమ్మ ఆయన్ను హస్తినాపురానికి తీసుకుని వచ్చింది. శాంతను మహారాజు తన కుమారుణ్ణి చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాల్యం నుంచి దేవవ్రతుడు అసాధారణుడు. అస్త్రాల్లో అపూర్వమైన నైపుణ్యం, వినయంతో నిండిన హృదయం. రాజ్యమంతా ఇతనే భవిష్యత్తు రాజు అనేది. ఒకరోజు శాంతను గారు గంగా నదిలోకి వెళ్ళారు. అక్కడ ఒక చిన్న పడవలో సత్యవతి అనే మత్స్యకారిని అందంగా సంగీతం పాడుతూ కనిపించింది. శాంతను ఆమెపై మంత్రముగ్ధుడయ్యాడు. అతని హృదయం మరోసారి ప్రేమను అనుభవించింది. ఆమె తండ్రి దశరాజ్ రాజును చూసి అన్నారు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఒక షరతు ఉంది. ఆమె పుట్టబోయే కుమారుణ్ణి రాజుగా చెయ్యాలి అని. శాంతనుకు హృదయం బరువైంది. నా రాజ్యం దేవవ్రతుడికి ఇవ్వాలి, ఇది ఎలా చెప్పగలను అని బాధపడ్డాడు. తన ప్రేమను కూడా వదిలేశాడు. రాజభవనానికి వచ్చి ప్రతిరోజు నిశ్శబ్దంగా బాధపడేవాడు. దేవవ్రతుడు తన తండ్రి ముఖంలో బాధ చూసి ఆశ్చర్యపోయాడు. నాన్నగారికి ఏమైంది అని వేటగాళ్లను ప్రజలను అడిగాడు. ఎవరో ఒకరు చెప్పారు, మత్స్యకారుల అమ్మాయి కోసం రాజుగారు బాధపడుతున్నారని. కానీ ఆమె తండ్రి షరతు పెట్టాడట. దీనితో దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. దశరాజుకు ఎదురుగా నిలబడి దేవవ్రతుడు అన్నాడు, మీ కుమారుడు రాజు కావాలంటే తదుపరి రాజు స్థానానికి నా హక్కుని నేను వదిలేస్తాను అని. అందరూ ఆశ్చర్యపోయారు. దశరాజ్ ప్రశ్నించాడు, కానీ నీకు పిల్లలు ఉంటే వారు హక్కు కోరితే అని. ఇదే మహాభారతంలోని అత్యంత ఘోరమైన క్షణం. దేవవ్రతుడు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రమాణం చేశాడు, నా తండ్రి ఆనందం కోసం, నా రాజ్యం కోసం కాదు, నేను జీవితాంతం పెళ్లి చేసుకోను. సత్యవతి కుమారులే రాజ్యానికి వారసులు అవుతారు. నేను వారికి సేవ చేస్తాను అని ప్రమాణం చేశాడు. ఈ ప్రమాణం విన్న ఆకాశం కంపించిందని చెబుతారు. దేవతలు కూడా దిగిపోయి పూల వర్షం కురిపించారని పురాణం చెబుతుంది. నా దేవవ్రతుడా, నీవు భీషణ వ్రతం చేశావు. ఇక ముందు నీ పేరే భీష్ముడు అని దేవతలు అన్నారు. ఇదే రోజు దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు. శాంతను మహారాజు ఈ వార్త విన్నప్పుడు కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. పుత్రుడా, ఎవరు నీలా త్యాగం చేయగలరు అని అతన్ని ఆలింగనం చేసుకున్నాడు. తన తండ్రి ఆనందం కోసం ఒక మనిషి తన మొత్తం భవిష్యత్తును, పెళ్లి, ప్రేమ, కుటుంబం అన్నిటినీ వదులుకున్నాడు. అందుకే భీష్ముడు మహాభారతంలో అత్యంత గౌరవనీయుడైన మహానుభావుడు. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, మాట నిలబెట్టుకోవడం, ధర్మం కోసం త్యాగం చేయడం, ఇవి మనకు భీష్ముడు నేర్పే గొప్ప పాఠాలు. తరువాతి భాగంలో పూర్వజన్మ శాపం పొందిన 2 రాజకుమారుల జననం, పాండు, ధృతరాష్ట్రులు ఎలా పుట్టారు, వారి జననంలో ఏ రహస్యం దాగి ఉందో తెలుసుకుందాం.